హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. దీన్ని గౌరవనీయులు లేట్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి దీన్ని ప్రారంభించారు. అనేక అనుమతులు తీసుకొచ్చారు. దాన్ని పూర్తి చేసి రాష్ట్ర ప్రజానీకానికి అంకితం చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన చేసినటువంటి కృషి ఎనలేనిదని నేను భావిస్తున్నాను. ఆయన మరణం తర్వాత, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ ప్రాజెక్టుగా భావించి కేంద్ర ప్రభుత్వమే దీన్ని పూర్తి చేయాలని విభజన చట్టంలో పెట్టి మొత్తం నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చి తానే పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పజెపుతాననేటువంటి మాట విభజన చట్టంలో పేర్కొనడం జరిగింది. మనం చాలా నష్టపోయాం విభజన వల్ల అనేటువంటి భావన నుంచి ఏదో కొద్దిగా ఊరట కలిగిందిలే అనేటువంటి భావన కలిగేటటువంటి పరిస్థితి ఆ రోజున ఏర్పడింది. అలాంటి ప్రాజెక్ట్ అనేక రకాలైనటువంటి మార్పులు చెందుతూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందనేటువంటి మాట తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేతే నిధులు ముందుగా డబ్బు ఖర్చు పెట్టుతూ మళ్ళా కేంద్ర ప్రభుత్వం వాటిని రీఎంబర్స్ చేయటం అనేటువంటి విధానంతో దీన్ని ప్రారంభించారు. ప్రారంభించి 2018కి పూర్తి చేసి జాతికి అంకితం చేసేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ప్రగల్భాలు పలికారు. 2018కి పూర్తి కాలేదు. 2019లో మళ్ళీ వచ్చిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా దాన్ని మేము శరవేగంతో ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాం. దీనిలో ప్రధానంగా ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఇది అబ్నార్మల్ డిలే అవుతా ఉన్నది. అనుకున్న సమయానికి కావడం లేదు. మా టైంలో కూడా మేము పూర్తి చేస్తాము అని అనుకున్నాం, కాలేదు. ఎందుకు కాలేదు, కారణం ఏమిటి, ఇంత అబ్నార్మల్ డిలే కావడానికి కారణం ఏమిటి అనే అంశం మీద నేను అనేక సందర్భాలలో నేను చాలా వివరంగా వివరించేటటువంటి ప్రయత్నం చేశాను. దానిలో ప్రధానమైనది ఏంటంటే డయాఫ్రమ్ వాల్. డయాఫ్రమ్ వాల్ అనేది చంద్రబాబు నాయుడు గారి కాలంలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం వలన మొత్తం టోటల్ ప్రాజెక్ట్ డిలే అయిపోయింది అనేటువంటి విషయాన్ని పలుమార్లు చెప్పేటటువంటి ప్రయత్నం చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన తాబేదారులు ఏం చెప్పుకుంటూ వచ్చారంటే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన, కాఫర్ డ్యాముల గ్యాపులు పూర్తి చేయకపోవడం వలన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అనేటువంటి వాదనని తీసుకొచ్చి తన పత్రికల్లో రాంచి గోబెల్ ప్రచారం చేసి విధ్వంసానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాటను పదే పదే వల్లవేసి జనాన్ని నప్పించేటటువంటి ప్రయత్నం చేశారు. నేను చాలా స్పష్టంగా పలుమార్లు చెప్పాను, శాసనసభలో చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు అవగాహన రాహిత్యం వలన, తొందరపాటు తనం వలన, వ్యూహాత్మక తప్పిదం వలన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవటమే కాకుండా ప్రాజెక్టు చాలా డిలే అయిపోయింది, ఖర్చు కూడా పెరిగిపోయింది అనేటువంటి విషయాలను చాలా స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశాం. ఈ రెండు వాదనలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ వాదన వాళ్ళు వినిపిస్తున్నారు, మా వాదన మేము వినిపిస్తున్నాం. దీనికి ఎవరు కారణం అనేది కాస్త లోతుగా ఆలోచించే కామన్ సెన్స్ ఉన్నటువంటి వ్యక్తులకి చాలా క్లియర్గా అర్థమైపోయినా బుకాయించేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.